రాష్ట్రంలో ఇంటి స్థలాలు, ఇల్లు లేనటువంటి వాళ్ళందరూ కూడా ఈ వీడియోను కొంచెం జాగ్రత్తగా గమనించండి. సో, నేను మీకు ఇంటి స్థలాలకు సంబంధించి ఎలా దరఖాస్తులు చేసుకోవాలి, ఎవరెవరు దరఖాస్తులు చేసుకోవచ్చు, ఎక్కడికి వెళ్లి చేసుకోవాలి, ఏమేమి పత్రాలు అవసరమవుతాయి, అండ్ అలాగే ఉచిత ఇళ్లకు సంబంధించి ఏ విధంగా దరఖాస్తులు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఏమేం పత్రాలు అవసరమవుతాయి, ఎప్పటిలోపలే చేసుకోవాలి. సో, ఈ విధంగా వీటి రెండిటికి సంబంధించిన పూర్తి సమాచారం గురించి మీకు క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తాను. మీరందరూ కూడా ఎండ్ వరకు చూసి ఇందులో ఇన్‌కేస్ ఏమన్నా మిస్ అయ్యున్నా, మీకేమన్నా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ పెట్టయితే అడిగి మీకు తెలియనటువంటి వాటన్నిటిని కూడా తెలుసుకోండి. నేను వెంటనే కమెంట్ సెక్షన్‌లో రెస్పాండ్ అయితే అవుతాను. అండ్ అలాగే ఫస్ట్ టైం ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్‌ని క్లిక్ చేసి ఆన్‌లో పెట్టుకోవడం ద్వారా ఛానల్ నుంచి వచ్చేటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీరైతే గ్రాబ్ చేసుకోవచ్చనమాట. అలాగే ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ను కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్ మొత్తం కూడా ఇన్ఫార్మ్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టేసున్నాను. లేట్ చేయకుండా టాపిక్‌లో కనుక వచ్చేసినట్లయితే మీకు ముఖ్యంగా ఈ వీడియోలో 2 టాపిక్స్ గురించి అయితే చెప్తాననమాట. ఫస్ట్ వచ్చేసి ఇంటి స్థలాలు లేనటువంటి వాళ్ళకు సంబంధించి ఎలా దరఖాస్తులు చేసుకోవాలి, అండ్ అలాగే సొంత ఇల్లు లేనటువంటి వాళ్ళకు సంబంధించి ఈ దరఖాస్తులు అనేటువంటివి ఎలా పెట్టుకోవాలి, పూర్తి సమాచారం గురించి చెప్తాను. మొట్టమొదటిగా వచ్చి మీకు ఇంటి స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి తగినటువంటి ఆర్థిక సహాయం లేకుండా ఎవరైతే ఉంటారో సో వీళ్ళందరికీ సంబంధించి ఇల్లు అనేటువంటిది నిర్మించుకునేందుకు ఆర్థిక సహాయం పొందడానికి దరఖాస్తులు అనేటువంటివి ఎలా పెట్టుకోవాలి, ఏ పథకం కింద అప్లై చేసుకోవాలి, ఈ వివరాల గురించి మీకు బ్రీఫ్గా చెప్తాను. ఓకేనా. సో మనకు ఈ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం, ఓకేనా, ఈ పథకం కింద ఇల్లు లేనటువంటి వాళ్ళకు సొంత ఇంటినైతే ఇవ్వబోతున్నారనమాట. ఓకేనా. సో ఈ ఈ పథకం కింద వచ్చేసి ఇల్లు అనేటువంటి దాన్ని ప్రభుత్వమే నిర్మించైనా ఇస్తుంది, లేదు అనుకుంటే దానికి గల ఆర్థిక సహాయం అందజేస్తుందన్నమాట. సో అప్పుడు విడతల వారీగా ఈ యొక్క ఆర్థిక సహాయం అందజేస్తే మీ అంతటా మీరే ఆ డబ్బులతో ఇల్లు అనేటువంటిది నిర్మించుకోవాలి. ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఈ పథకం కింద ఇల్లు ప్రభుత్వమే నిర్మించైతే ఇవ్వటము, లేదు అనుకుంటే మేము ఇల్లుని నిర్మించుకుంటాము అంటే దానికి తగిన ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అయితే అందజేస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ప్రస్తుతము మనకు ఈ యొక్క PMAY 2.0, ఓకేనా, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 కింద దరఖాస్తులు అయితే తీసుకుంటూ ఉంది. ఓకేనా. సో యాక్చువల్గా దీనికి లాస్ట్ డేట్ వచ్చి మనకు ఈ నెల 5వ తారీఖు వరకు అయితే ఇచ్చునింది. బట్ మనకు మళ్ళా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విన్నపం మేరకు కేంద్ర ప్రభుత్వము దీని గడువు అనేది ఈ నెల 30వ తారీఖు వరకు అయితే పెంచింది. ఇంకా చాలామంది ఇల్లు లేనటువంటి వాళ్ళు నిరుపేదలు అయితే ఉన్నారు. సో ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఇల్లు అనేటువంటిది అందచేయాలనే ఉద్దేశంతో ఈ గడువు తేదీను కొంచెం ఎక్స్టెండ్ చేయించారనమాట. ఓకేనా. సో ప్రతి ఒక్కరు ఇల్లు లేకుండా ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దరఖాస్తులు చేసుకోండి. సో మీకు ప్రభుత్వమే ఇల్లు కట్టించైనా ఇస్తుంది, లేదు అనుకుంటే మీరైనా ఇల్లు అనేటువంటిది నిర్మించుకునేందుకు తగిన ఆర్థిక సహాయం అయితే మీకు అందచేయడం జరుగుతుందన్నమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అయితే వీటికి సంబంధించి ఈ PMAY ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 పథకానికి సంబంధించి దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే ఎక్కడికి వెళ్ళి దరఖాస్తులు చేసుకోవాలి, ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా. సో మీకు ఈ యొక్క గృహ నిర్మాణ శాఖ AE కార్యాలయం ఏదైతే ఉంటుందో, ఓకేనా, అసిస్టెంట్ ఇంజనీర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ అనమాట. సో ఈ ఆఫీస్ దగ్గరికి మీరు వెళ్ళి అక్కడ దరఖాస్తులు అనేటువంటివి అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు నేను ఏవైతే డాక్యుమెంట్స్ చెప్తానో ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా తీసుకువెళ్ళండి. అక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే వాళ్ళు ఇస్తారు. ఆ అప్లికేషన్ ఫామ్ను ఫిల్ చేసి ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా యాడ్ చేసినట్లయితే వాళ్ళు వచ్చేసి మీ యొక్క డీటెయిల్స్ మొత్తాన్ని కూడా ఎక్కడ ఎంటర్ చేస్తారు అంటే ఈ యొక్క వాళ్ళ దగ్గర ఈ పథకానికి సంబంధించి ఆవాస్ ప్లస్ అనే యాప్ అనేది ఒకటైతే ఉంటుందన్నమాట. దాంట్లో అయితే మీ డీటెయిల్స్ మొత్తం కూడా ఎంటర్ చేసి వెరిఫికేషన్ చేశాక మీకు ఇల్లు అనేటువంటిది నిర్మించాలా లేదా అని వాళ్ళు డిసైడ్ చేసి మీకు ఆర్థిక సాయం ఇవ్వాలా లేదా ఇవన్నీ కూడా డిసైడ్ చేసి మీకు తగినటువంటి
ఇది ఫలితం అనేటువంటిది అందజేసేలైతే చూస్తారనమాట. ఓకేనా? అయితే మీరు ఈ పథకాని కింద ఇల్లు కోసం దరఖాస్తులు చేసుకోవాలి అనుకుంటే కావలసినటువంటి అర్హతలు ఏమిటి? ఏమేమి అర్హతలు కలిగి ఉండాలి? ఆ విషయాల గురించి చూద్దాం. సో, వాటిని మీరు వన్ బై వన్ అయితే స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. నేను ఈ విధంగా మీకోసం సెపరేట్‌గా అయితే నోట్ చేసి అయితే తీసుకొచ్చాను. పాయింట్ టు పాయింట్. ఓకేనా? క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. గతంలో ఎప్పుడు ఓకేనా? ఇల్లు అనేటువంటిది కానీ, ఇంటి స్థలం కానీ మీ పేరు మీద అయితే శాంక్షన్ అయ్యుండకూడదనమాట. సారీ, ఇల్లు మీ పేరు మీద అయితే శాంక్షన్ అయ్యుండకూడదు. అండ్ అలాగే పక్కా ఇల్లు కలిగినటువంటి హౌస్ ట్యాక్స్ మీ పేరు మీద అయితే ఉండకూడదు. నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఉండకూడదు. ఇన్ కేస్ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లయితే ఈ పథకం కింద దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదు. 4 చక్రాల వాహనం కూడా ఉండరాదు. ఇంట్లో ఎవరు ఆదాయ పన్ను అయితే కడుతూ ఉండకూడదు. భూమి ఉన్నట్లయితే కనీసము 340 చదరపు అడుగులకు భూమి అయితే ఉండాలన్నమాట. ఓకేనా? అప్లికేషన్ చేస్తున్నటువంటి వాళ్ళు యొక్క అప్లికేషన్స్ చేసుకున్నటువంటి వాళ్ళు అండ్ అలాగే రైస్ కార్డ్‌లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికీ కూడా గతంలో హౌస్ అనేటువంటిది శాంక్షన్ అయితే అయ్యుండకూడదు. వీళ్ళ పేరు మీద ఎవ్వరి పేరు మీద కూడా రేషన్ కార్డ్‌లో ఉన్నటువంటి అభ్యర్థులకు సంబంధించి. ఓకేనా? సో, ఈ విధంగా ఈ యొక్క అర్హతలకు లోబడి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో, మీరు ఈ యొక్క గృహ నిర్మాణ శాఖ ఏఈ కార్యాలయానికి వెళ్ళేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ అనేటివి తీసుకెళ్ళండి. ఖచ్చితంగా ఆధార్ కార్డులు జిరాక్స్‌లు అయితే ఉండాలి. భార్య ప్లస్ భర్తవి ఇద్దరివి సంతకాలతో. నెక్స్ట్ రేషన్ కార్డు ఖచ్చితంగా అయితే జిరాక్స్ తీసుకువెళ్ళండి. బ్యాంక్ అకౌంట్ జిరాక్స్. బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఎందుకంటే మీకు ఈ అమౌంట్ అనేటువంటిది ఎంత అందజేస్తారు అనే విషయం గురించి కూడా చెప్తాను లాస్ట్‌లో కొంచెం. ఓకేనా? సో, దీనికి సంబంధించి అమౌంట్ మీ బ్యాంక్ ఖాతాలకే జమ అవుతుంది కాబట్టి బ్యాంక్ డీటెయిల్స్ ప్రాపర్‌గా చెక్ చేసి తీసుకొని వెళ్ళండి. జాబ్ కార్డ్ జిరాక్స్, దరఖాస్తుదారుని పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ 2 అయితే తీసుకువెళ్ళాలి. క్లియర్‌గా ఇక్కడ మనకు చెప్పున్నారు. ఓకేనా? ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మిస్ చేసుకోవద్దు. ఒకసారి జాగ్రత్తగా గమనించి మీరు తీసుకువెళ్ళండి. అండ్ అలాగే పట్టా లేదా ప్రొవిజన్ సర్టిఫికేట్ జిరాక్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్ జిరాక్స్‌లు పనిచేస్తున్నటువంటి మొబైల్ నంబరు. ఓకేనా? ఫైనల్‌గా ఇక్కడి వరకు క్లియరు. ఇక మీకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో అడగండి. సో, అయితే మీరు ఇన్ కేస్ ఈ పథకం కింద ఇల్లు నిర్మించుకుంటాం, మేమే నిర్మించుకుంటాం, ఆర్థిక సహాయం కొరకు దరఖాస్తు పెట్టుకున్నట్లయితే మీకు ప్రభుత్వము ఎంత అమౌంట్ అయితే ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. ఇది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేటువంటి పథకం కాబట్టి ఎన్ని విడతల్లో అందజేస్తుంది ఆ వివరాల గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో, ఇది కేవలము మళ్ళా చెప్తున్నాను, కేవలం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్, అర్బన్ వాళ్ళకి సపరేట్‌గా అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? సో, ఇప్పుడు దానికి ప్రస్తుతానికైతే దరఖాస్తులు తీసుకోవడం లేదు. బట్ వీళ్ళకి మాత్రమైతే దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఒకసారి వెళ్ళి దరఖాస్తులు అయితే చేసుకోండి ఇంకెవరైనా చేసుకోకుండా ఉన్నట్లయితే. ఓకేనా? సో, మనకు దీనికొచ్చేసి మొత్తంగా ₹1,20,000 అయ్యేటువంటిది అయితే వస్తుంది మనకు ప్రభుత్వాల నుంచి. దాని తర్వాత అదనంగా కూడా మీకు ఈ యొక్క డబ్బులు అనేటువంటిది అయితే వచ్చి మొత్తంగా ₹1,50,000 అయితే వస్తుందన్నమాట. అదనంగా వచ్చేసి ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకేనా? పీఎంఏవై జీ అంటే గ్రామీణ సాయం కింద వచ్చేసి మనకు ₹1,20,000 2 రాష్ట్రాల నుంచి వచ్చేసి. దాని తర్వాత టాయిలెట్ సాయం వచ్చేసి ₹12,000. దాని తర్వాత ఎంజీఎన్ఆర్ఈజీఏ కింద వేతనాల కోసము ₹18,000 సగటైతే ఇస్తారనమాట. అప్పుడు ఓవరాల్‌గా వచ్చేసి మనకు ₹1,50,000 అండి. సో, మీకు ఈ యొక్క ₹1,50,000 ఆర్థిక సహాయం అయితే అందుతుంది. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం కింద ఇల్లు నిర్మించుకోవడానికి. అది కూడా విడతల వారీగా మీరు బేస్మెంట్ లెవెల్ వరకు కంప్లీట్ చేసుకుంటే కొంత డబ్బులని 60,000 అలాగే నెక్స్ట్ వచ్చేసి 60,000 ఉండదు, 40,000 అయితే ఉంటుంది. దాని తర్వాత గోడలు లేపుకున్న తర్వాత మీకు మిగిలినటువంటి 40,000 దాని తర్వాత వచ్చేసి రిమైనింగ్ అమౌంట్ ఆ విధంగా మీకు స్లాబ్‌కి సంబంధించి మీకు విడతల వారీగా అమౌంట్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది. నో ప్రాబ్లమ్. సో, ఈ విధంగా అయితే ఉన్నాయండి. ప్రతి ఒక్కరు దరఖాస్తులు పెట్టుకోండి. ఇకపోతే ఫైనల్‌గా వచ్చేసి 2, 3 సెంట్లకు సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియలండి. దీనికి సెపరేట్‌గా అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఉంది. జస్ట్ మీకు ఈ వీడియోలో ఇప్పటికే లెంతీ అయింది కాబట్టి అప్డేట్ అయితే ఇస్తున్నాను. కొంచెం బ్రీఫ్‌గానే చెప్పేస్తాను లెంతీ పోకుండా. ఓకేనా? ప్రస్తుతానికి కొన్ని ఏరియాల్లో ఈ దరఖాస్తులు అనేటువంటివి తీసుకుంటున్నారండి. ఎక్కడెక్కడ అంటే లేఅవుట్లు అనేటువంటివి ఖాళీగా ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడ గ్రామ వార్డు సచివాలయాల్లో తీసుకుంటూ ఉన్నారు. ఓకేనా? మీకు స్థలాలు అనేటువంటివి ఇవ్వాలి అంటే ఫస్ట్ ప్రభుత్వ అధికారులు ఖాళీగా ఉన్నటువంటి స్థలాలను గుర్తించాలి. ఆ విధంగా గుర్తించినటువంటి ఏరియాల్లో దరఖాస్తులు తీసుకుంటున్నారు. తీసుకొని వాటిని వెరిఫికేషన్ చేసి అర్హుల జాబితాలను కూడా ప్రిపేర్ చేస్తున్నారు. ఓకేనా? త్వరలోనే మనకు మొదటి విడత కింద ఈ 2, 3 సెంట్ల ఇంటి స్థలాలను కూడా ఇవ్వబోతున్నారనమాట. ఇంకా ఎవరైనా దరఖాస్తులు చేసుకోకుండా ఉన్నట్లయితే ఒకసారి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అడగండి. సో, చాలా దగ్గరలో తీసుకోవడం లేదని అంటున్నారు. అదేం లేదండి, తీసుకుంటున్నారు. ఒకసారి వెళ్ళి అడిగి క్లారిటీగా కనుక్కోండి.
తీసుకుంటున్నారు. ఓకేనా? సో, మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా సెపరేట్‌గా చేస్తాను నేను వీడియో. మీరు కామెంట్ సెక్షన్‌లో అడగండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.